ధర్నా చేస్తున్నా చెప్పి నాకు ఈడీ నోటీసులు ఇచ్చింది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడే నైతిక హక్కు కల్వకుంట్ల కుటుంబానికి ఉన్నదా? మొదటి 5 సంవత్సరాలు తెలంగాణలో అధికారం వెలగబెట్టినటువంటి కేసీఆర్ గారు వారి పార్టీ ఒక మహిళా మంత్రి లేకుండా పాలన చేసినటువంటి మీకు మహిళా రిజర్వేషన్ గురించి అడిగే నైతిక హక్కు ఉందా? ఇంటి పక్షము, మీ మిత్రపక్షము ఈరోజు మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం మహిళా రిజర్వేషన్ యొక్క ఆందోళన పేరుతో ఈ రోజు ఒక కొత్త నాటకానికి కల్వకుంట్ల కుటుంబం తెరలేపింది. సానుభూతి కోసం చేస్తున్నటువంటి డ్రామా ఇది. ఎన్నడూ లేనిది మద్యం కేసు ఆరోపణలు రాగానే మహిళా రిజర్వేషన్ జ్ఞాపకం వచ్చింది వాళ్ళకు. రాజ్యసభలో ఒక్కరిని కూడా మహిళా ఎంపీని పంపనటువంటి మీరు మహిళ యొక్క రిజర్వేషన్స్ గురించి మాట్లాడేటువంటి హక్కు ఉందా అని అడుగుతా ఉన్నాను. ఈడీని ఇంటికి రమ్మని కోరారన్నారు. ఒకసారి వెళ్లారు కదా ఇంటికి, సిబిఐ వెళ్ళింది కదా. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు ఒక చట్టము, సామాన్యులకు ఒక చట్టం ఉంటుంది ఈ దేశంలో. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించండి, మా ఇంటికి వచ్చి అడగండి. గతంలో కూడా దర్యాప్తు ఎవరు దర్యాప్తు చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం డైలీ వైజ్ మానిటరింగ్ ఉండదు. మాకు చాలా వేరే పనులున్నాయి, దేశం గురించి పనిచేయాల్సిన పనులున్నాయి. ఈ కల్వకుంట్ల కుటుంబం మద్యం కేసులో ఇరుక్కున్నారా లేదా? మద్యం కేసులో ఇరుక్కున్నప్పుడు సిబిఐ ఇంటికి వెళ్ళిందా, ఈడీ ఇంటికి వెళ్ళిందా, ఆఫీస్ కి పిలిచారా, ఇంటికి పిలిచారా, లేక లిక్కర్ వ్యాపారం చేస్తుందా, లేకపోతే మద్యం మహిళా రిజర్వేషన్స్ మీద ఆందోళన చేస్తుందా? ఇది భారతీయ జనతా పార్టీ లేక ప్రధానమంత్రికి సంబంధించిన విషయం కాదు. ఇది అది మీకు సంబంధించిన విషయము, దర్యాప్తు సంస్థలకు సంబంధించిన విషయం. కల్వకుంట్ల కుటుంబానికి ఉన్నటువంటి సంపాదన సరిపోదని, ఉన్నటువంటి వ్యాపారాలు సరిపోవని, ఇతర దేశాలలో ఇతర రాష్ట్రాలలో కూడా వ్యాపారాలు చేయాలని చెప్పి తెలంగాణ సమాజం ఏమైనా చెప్పిందా అని అడుగుతా ఉన్నాను. ఓ తెలంగాణ ప్రజలారా, మనకు అన్యాయం జరుగుతుంది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, తెలంగాణ ప్రజలు ఎవరన్నా మీరు ఢిల్లీకి వెళ్లి ఇక్కడ ఆప్ ప్రభుత్వంతో, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంతో కలిసి అక్రమంగా లిక్కర్ వ్యాపారం చేయాలని తెలంగాణ ప్రజలేమన్నా కోరారా? లేక ఈ లిక్కర్ వ్యాపారంలో మీరు సంపాదించినటువంటి డబ్బు తెలంగాణ సమాజానికి ఏమన్నా ఇచ్చారా? మీ అక్రమ వ్యాపారానికి తెలంగాణ సమాజానికి ఎందుకు లింకు పెడతా ఉన్నారు? మీరు నీతివంతులైతే, మీరు అక్రమ మద్యం వ్యాపారం చేయనట్లయితే, ఈ యొక్క అక్రమ మద్యం వ్యాపారంలో అక్రమంగా డబ్బులు సంపాదించనట్లయితే ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? ఎందుకు భయపడతా ఉన్నారు? ఎందుకు మీరు లక్షల రూపాయల విలువైనటువంటి సెల్ ఫోన్లను ధ్వంసం చేశారు? ఒక జవాబు చెప్పండి. ముందు ఒక్క జవాబు చెప్పండి. లక్షల రూపాయల విలువైనటువంటి సెల్ ఫోన్లను మిగతా వాళ్ళందరూ ఎందుకు చేయలేదు? మీరు ఒక్కరు ఎందుకు చేశారు? మీ యొక్క వ్యాపారంలో భాగస్వాములైనటువంటి వ్యక్తులు ఎందుకు చేశారు? ఈ లిక్కర్ కుంభకోణంలో ఉన్నటువంటి ఈ యొక్క గ్యాంగ్ అంతా కూడా ఎందుకు సెల్ ఫోన్లు ధ్వంసం చేశారు? ఇది వాస్తవం కాదా? నిరూపించాలా? అయినా కూడా ప్రభుత్వానికో ప్రధానమంత్రికో మిమ్మల్ని టార్గెట్ చేయాల్సినంత గొప్ప వాళ్ళు మీరేం కాదు. మేము 2014లో 2 విషయాలలో మేము అధికారంలోకి వచ్చాం. ఒకటి అవినీతికి వ్యతిరేకంగా, 2 ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన ఇస్తామని, ఒక అవినీతి రహితమైనటువంటి పరిపాలన ఇస్తామని. ఎవరు వద్దన్నా, ఎవరు కాదన్నా, ఎవరు గీపెట్టినా, ఎవరు ధర్నాలు చేసినా, ఎవరు మహిళల పేరు తీసుకున్నా, ఎవరు తెలంగాణ సమాజం పేరు తీసుకున్నా, ఎవరు కుటుంబాల పేరు తీసుకున్నా ఖచ్చితంగా అవినీతి వ్యతిరేకంగా మా ప్రభుత్వము ఖచ్చితంగా కఠినంగా ఉంటుంది. ఎక్కడ కూడా అవినీతి విషయంలో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం ఏదైతున్నదో అది కవిత గారు ఉన్నారా లేరా మాకు సంబంధం లేదు, ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నదా లేదా మాకు సంబంధం లేదు. కానీ దాని తుది వరకు కూడా దేశ ప్రజల ముందు పెట్టాలి. దాంట్లో ఉన్నటువంటి దోషులను ప్రజల ముందు నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఈ రోజు ఏజెన్సీ సంస్థల మీద ఉన్నది. అంతే తప్ప రాజకీయపరమైన దృక్పథంతో మేము చూడడం లేదు. మీలాగా లేనటువంటి కేసును పెట్టి స్క్రీన్ పై రాసి, డైలాగులు రాసి, మ్యూజిక్ ఇచ్చి, డైరెక్షన్ ఇచ్చి, ప్రొడ్యూస్ చేసి, ఎగ్జిక్యూట్ చేసినటువంటి చరిత్ర మాది కాదు.